ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ నాయుడు గారు యువగళంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు ఈ హోంగార్డుల గురించి ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని హామీలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ కానిస్టేబుల్ కొడుకు చెప్తున్నాడు, మీకు హామీ ఇస్తున్నాడు. ఈ కానిస్టేబుల్ కొడుకు హోంగార్డుల జీవితాలని పోలీసులతో పాటు పనికి తగ్గ వేతనంగా నేను తయారు చేస్తాను, నాకు ఓటే ఉండి అధికారం నాకు ఇవ్వండి, ఒకసారి నాకు అధికారం ఏముండి చేసి చూపిస్తా అని చెప్పాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. యువగళంలో చెప్పాడు, చెయ్యకపోతే చొక్కా పట్టుకు అడగండి అని చెప్పాడు, కాలర పట్టుకు అడగమని చెప్పాడు, హోంగార్డులని బాగా ఉద్ధరిస్తానని చెప్పారు. ఏమయ్యారు మీరు ముగ్గురు అంటున్నారు? 2 ఏళ్ళు అయింది, ఏదైనా వాళ్ళ జీవితాల కోసం ఏమైనా ఆలోచించారా అని అడుగుతున్నాను. నెలకు 100 రూపాయలు, ఈ 2 ఏళ్లలో ప్రతి నెల నెలకు 100 రూపాయలు పెంచిన మగోడు ఎవడన్నా ఉన్నాడా అంటున్నాను. డీజీపీ లేడు, హోమ్ మినిస్టర్ లేడు, కానిస్టేబుల్ కొడుకు లేడు. వీళ్ళ గురించి పట్టించుకున్నాడు ఒక్కడు లేడు. డ్యూటీలో మరణిస్తే దిక్కు లేదు. ఇవాళ ఎంత పనికి అంత జీతం ఇస్తామని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు లేదా నారా లోకేష్ నాయుడు గారు ఈ హోంగార్డ్స్ గురించి పట్టించుకోరా అని అడుగుతున్నాను. కానిస్టేబుల్ కొడుకు గారు పట్టించుకోరా సార్ మీరు? తెలంగాణలో అయితే 30,000 రూపాయలు వస్తున్నాయి హోంగార్డులకి. మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో హోంగార్డులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 రూపాయలు చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్కి అయితే అదనంగా 3,000 రూపాయలు, 33,000 రూపాయలు వస్తుంది. ట్రాఫిక్ హోంగార్డ్ ఎవరైనా ట్రాఫిక్ డ్యూటీ చేస్తే కనుక నెలకి 33,000 రూపాయలు వస్తుంది. మనకెందుకు చేరి 30,000 రూపాయలు? మనకు కూడా చేయండి, చెయ్యాలి కదా, చేయండి. హోంగార్డులను కూడా ఇంతవరకు 2012 తర్వాత హోంగార్డులు ఇంటేక్ లేదు. వీళ్ళు ముసలోళ్ళు అయితే వీళ్ళని పీకేస్తున్నారు. జీతం పెరగదు, సౌకర్యాలు ఉండవు, ఆరోగ్యం వస్తే చూసే దిక్కు ఉండదు, పిల్లలు చదువులు పట్టించుకునేవాడు ఉండడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే కానిస్టేబుల్ కొడుకుని నేను పోలీసులను ఉద్ధరిస్తానని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని లేదా యువగళంలో పిట్టల దొరలాగా వాగ్దానాలు చేసినటువంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి నారా లోకేష్ నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆన్ పార్ విత్ తెలంగాణలో ఉన్నటువంటి హోంగార్డులకు ఎలాగైతే 30,000 ఇస్తున్నారో వీళ్ళకి కూడా 30,000 ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎవరైతే పరీక్ష ద్వారా, ఎగ్జామ్ ద్వారా అలాగే రిక్రూట్ ఇంటేక్ అయ్యారో ఆ హోంగార్డ్స్కి కానిస్టేబుల్స్లో కోటా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వారికి లైఫ్ ఇన్సూరెన్స్, హోంగార్డులందరూ కూడా ఈ 16,000 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలి. అట్లాగే వారికి క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్, డబ్బు చెల్లించకుండా ఉండేటువంటి వైద్య ఆరోగ్యాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని వీరికి వర్తింపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీరి పిల్లల చదువులకి అమ్మఒడి లేదా మీరు అదే పేరు మార్చి తల్లికి వందనం అన్నారు, ఆ వందనం లేదా ఫీజు రీయింబర్స్మెంట్ వీటికి వర్తించాలి. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అర్హులైనటువంటి వికలాంగులు, వితంతువులు లేదా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్, మిగతా వాళ్ళ సామాన్యులకు వచ్చినట్టే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చేట్టుగా సౌకర్యాన్ని వర్తింపు చేయాలని చెప్పని అలాగే ఈ సెలవులు ఏదైతే పెయిడ్ లీవ్స్ ఉన్నాయో ఆ పెయిడ్ లీవ్స్ని 2 లీవ్లని 3 చేయండి. నెలకి 2 ఇచ్చినటువంటి వాటిని నెలకు 3 చేసి దాన్ని 6 మాసాల్లో ఎప్పుడన్నా వాడుకునేట్టుగా, అది 9 రోజులు ఒకసారి వాడుకోవాలి, లేదా 5 రోజులు ఒకసారి, 4 రోజులు ఒకసారి, లేదా 3 రోజులు ఒకసారి వాడుకునేటువంటి వెసులుబాటు 6 నెలలని యూనిట్గా తీసుకుని 6 నెలలకు ఒకసారి దాన్ని లెక్క చూసేట్టుగా చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఈ కానిస్టేబుల్స్
తో పాటుగా హోంగార్డులను కూడా గట్టిగా చూడండి. వాళ్ళకి ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి గారి కొడుకు రాష్ట్రపతి ప్రధానమంత్రి బందోబస్తులో బయటికి వేస్తే కనుక పోలీసులతో పాటు కూడా వారికి కూడా టీఏ సౌకర్యాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.